బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఏపీలో పలు కలెక్టర్ కార్యాలయాల్లో అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు. ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ముఖ్యంగా ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది, ఇంకా వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్స్ ఇచ్చింది? రైట్ సతీష్, చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో పూర్తిగా కూడా ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే అల్పపీడన ప్రభావంతో గత 4 రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అనకాపల్లి జిల్లా, మన్యం జిల్లా అయినటువంటి అల్లూరు జిల్లా, ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నెల్లూరు, ఏలూరు, తిరుపతి, చిత్తూరు, గుంటూరు ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కాక ఉపరితల ద్రోణిగా కూడా మారిన పరిస్థితి ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటివన్నీ కూడా జలమయం అయిపోయేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతంతో పాటు ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం ప్రాంతంలోని ఆ గిరిజన తండాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి వాగులంతా కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్ర విపత్తుల శాఖ కూడా పంపించడం అయితే జరిగింది. అలాగే వారికి త్రాగేందుకు త్రాగునీరుతో పాటు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అలాగే ఏదైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే ముంపు ప్రాంతాలపైన కూడా పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముందుగా వస్తున్నటువంటి ఏదైతే రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో కేరళను తాకిన నేపథ్యంలో వర్షాలు కూడా మరింత ఎక్కువగా కూడా కురిసేటటువంటి అవకాశం ఉంది. దీని నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్కి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 రోజుల నుంచి విశాఖలో ఎడతెరిపోయినటువంటి వర్షాలు అయితే కురిసేని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో ఎక్కడికక్కడే జల దిగ్బంధనం కూడా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వర్షంతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రహదారులన్నీ కూడా జలమయమయ్యి ఆ రవాణాకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే కలిగి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం ఏదైతే ఉందో లోతట్టు ప్రాంతాలు కూడా గుర్తించినటువంటి అధికారులు అక్కడైతే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 4 రోజుల పాటు ఇటువంటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే సముద్రం కూడా ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దీని ప్రభావంతో సముద్రం కూడా కొంత ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అలలు కూడా 2 నుంచి 3 మీటర్ల పైకి కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మత్స్యకారులు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే వేట నిషేధం కొనసాగినప్పటికీ కూడా చిన్న చిన్న బోట్ల పైన వేటకు వెళ్ళేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వేటకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఏదైతే మరో 4 రోజుల నుంచి 5 రోజుల పాటు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవనున్నాయి. ఈ వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఆ గాలిని వీచేటటువంటి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి భారీ ఉరుములు, మెరుపులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పిడుగులు పడేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఏదైతే అక్కడ ప్రమాద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.